వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ప్రభుత్వం ఒక డిఏ ప్రకటించిన తర్వాత ఉపాధ్యాయ వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతుందనే విషయంపై మనతో మాట్లాడటానికి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. సీఎంతో సమావేశమైన తర్వాత భరోసా దక్కిందా? సీఎం గారితో సమావేశమైన తర్వాత ఒక డిఏకి సంబంధించి అనౌన్స్ చేసినప్పుడు కింద ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వస్తుంది. ఖచ్చితంగా 2 డిఏలు పిఆర్సీ ఇవ్వాలనేటువంటి అంశాలు పట్ల మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి యొక్క చర్చల్లోని చెప్పాం. అయితే గతం కంటే ఒక గంట పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ అయితే నడిచింది. కానీ ఈ చర్చలో ఒక డిఏ అనౌన్స్ చేసి దాని యొక్క ఏరియర్స్ అన్నీ కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తామనేటువంటిది జీవో నెంబర్ 60, 61 ఇవ్వటం అనేటువంటి దాన్ని మాత్రం పూర్తిగా మేము అసంతృప్తికి గురయ్యాం. అందుకని ఇప్పుడు వెంటనే ఏరియర్స్ చెల్లించాలనేటువంటిది, అలాగే 2 డిఏలు వెంటనే అనౌన్స్ చేయాలనేటువంటి దాని మీద మేమైతే పూర్తిగా అసంతృప్తిగా ఉన్నాం. 2 డిఏలు అనౌన్స్ చేయాలనేటువంటిది చేయకుండా ఒక డిఏ ఇవ్వటం మీద ఉపాధ్యాయ లోకం అంతా కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉందనేటువంటిది మేము ప్రభుత్వ దృష్టిలో పెట్టదలిసినటువంటి. అంటే మీరు సీఎంతో సమావేశమైనప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులందరూ సీఎం ఏం చెప్పారో అది మాత్రమే విన్నారు, మీ డిమాండ్లు ఎక్కువ వినిపించలేదనేది విమర్శ. ఏమంటారు? ఇది పొరపాటు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాతో చర్చించే సందర్భంలో ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని కూలంకషంగా వివరాలతోటి ఫైనాన్స్ అధికారులు చెప్పిన అంశాలు చెప్పారు. అవి చెప్పిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి రీత్యా మేము ఇప్పుడు వెంటనే తక్షణం డిఏ ఇచ్చేటువంటి పరిస్థితులు లేము. మేము ఇచ్చినటువంటి ఎన్నికల హామీకి సంబంధించి 6 అంశాలకు సంబంధించి నెరవేర్చే ప్రయత్నం, ప్రజలకు సంక్షేమం చూసే ప్రయత్నం చేస్తున్నాం. రెండోది ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి రీత్యా మేము అన్నీ చేయలేకపోతున్నాం కనుక సహకరించండి, భవిష్యత్తులో నా దగ్గరికి అమౌంట్ వచ్చిన వెంటనే మీ అందరికీ సర్దుబాటు చేస్తామని చెప్పారు. ఆ సందర్భంలో కూడా చెప్పాం, మేము ప్రజల్లో భాగంగా, ప్రజలు అంటే మేము ప్రభుత్వం అంటే ప్రజలు ప్లస్ ప్రభుత్వము ఉద్యోగులు కలిస్తే వాళ్ళ ప్రభుత్వంగా ఉంటుంది. మేము ప్రజల్లో భాగం. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందో వాటిని పారదర్శకంగా ఉద్యోగులుగా మేము అందించేటువంటి ప్రధానమైన కార్యక్రమాన్ని మేము తీసుకుంటా ఉన్నాం కనుక మాకు ఖచ్చితంగా మా సంక్షేమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సి ఉంది. ఇది ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యం కాదు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 నెలలకు ఒక డిఏ, 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ రావాల్సినటువంటిది, మా వేతనాలు పెంపు అనేటువంటిది ద్రవ్యోల్బణం అనుగుణంగా రావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పాం. వారు ఒక డిఏ అనౌన్స్ చేసే సందర్భంలోనే యూటీఎఫ్గా మేమే ప్రత్యేకించి ఖచ్చితంగా మీరు ఒక 2 డిఏలు, ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గత మీ ఎన్నికల హామీలో కూడా వెంటనే సకాలంలో డిఏలు ఇస్తాం, మెరుగైన పిఆర్సీ ఇస్తామని మీరు ఎన్నికల వాగ్దానం చేస్తున్నారు. దానికి భిన్నంగా ఇప్పటికి 4 డిఏలు, మళ్ళా రేపు జనవరికి 5 డిఏలు ఉంటే కనుక కనీసం 2 డిఏలు, అలాగే పిఆర్సీ చైర్మన్ నియమిస్తే ఆయనతోటి నెగోషియేషన్ చేసుకుంటాం. ఒక 5-6 నెలల సమయం పడుతుంది కనుక తర్వాత పిఆర్సీ ఎంత ఇవ్వాలి ఏమిటనేటువంటిది మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు మాట్లాడేది మేము కొన్ని చేసే ప్రయత్నం చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పిందే విని రాలేదు, వారితోటి చర్చించేటువంటి ప్రయత్నం చేసాం ఒక గంట పై చిలుకు. ఆ సందర్భంలో వారు పదే పదే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక మీరు సహకరించండి అనేటువంటి పద్ధతిలోనే వారు చెప్పారు. అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వివరించారు, మరి మీరు కన్విన్స్ అయ్యారా? మేము ఎంత టైం, ఏ టైం వరకు వెయిట్ చేస్తారని మీరు ఏమైనా చెప్పారా? మేము చెప్పినటువంటిది ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతోంది. ఎన్నికల సందర్భంలో వెంటనే ఇస్తామని చెప్పారు ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల వాగ్దానంలో. మేము 16 నెలల కాలం కూడా ఒక రకంగా ప్రభుత్వానికి ఒక అవకాశంగా ఇచ్చాం. ఎందుకంటే ఉన్న ఆర్థిక పరిస్థితులని, అలాగే గత ప్రభుత్వాన్ని అప్పులు చేసి వెళ్ళిందనేటువంటిది మీరు శ్వేతపత్రంలో ప్రకటించారు. దానికి అనుగుణంగా ఒకవేళ భవిష్యత్తులో మాకు ఆర్థికమైనటువంటి వెసులుబాటు వస్తే సంక్షేమ పథకాలకు ఎలా అయితే ఇస్తున్నారో ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఆ మేరకు ఇస్తారనేటువంటిది మేము ఆశించాం. కానీ ఆశ ఈరోజు భంగపడేటువంటి ప్రయత్నం ఉంది కనుక ఇక 16 నెలలకు మించి మేము చూడగలిగిన అవకాశం కూడా లేదు. అందుకోసం ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మళ్ళీ అసంతృప్తికి గురైన మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది కనుక మీ ఆర్థిక పరిస్థితిని మేము గమనిస్తూనే ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి కనీసంగా డిఏలు, పిఆర్సీలు ఇవి మినిమంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి 5 సంవత్సరాలకి 6 నెలలకి డిఏలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని ఇప్పుడు దాకా కాలయాపన చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది మేము చెప్పాం. కానీ మాకు ఆర్థికమైనటువంటి సోర్స్ వచ్చిన వెంటనే మీకు అద్భుతంగా అన్ని అవకాశాలు ఇచ్చేస్తామనేటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం. మీ సీఎంతో సమావేశమై బయటకు వచ్చిన తర్వాత ఒక డిఏ అనౌన్స్మెంట్ తర్వాత మీకు క్షేత్రస్థాయిలో ఉద్యోగుల నుంచి ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? అంటే విమర్శిస్తున్నారా? ఎక్కువగా ఉద్యోగులు మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకాలం పాటు ఇంత పెద్ద చర్చ జరిపి
ఒక సంవత్సరంన్నర తర్వాత ముఖ్యమంత్రి గారితో ఆర్థిక శాఖ మంత్రులతోటి సమావేశం అయిన తర్వాత మీరు ఒక డిఏ మాత్రమే తీసుకురావడం కోసం ఇంత హంగామా చేయాల్సిన పని ఏమిటి అనేటువంటి పెద్ద ఎత్తులో ఆ విధమైనటువంటి విమర్శ చేశారు. మనం ఓపెన్గా చెప్పాం, ఆ విధమైనటువంటిది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత 2 డిఏలు పిఆర్సీ మీద డిమాండ్ చేసాం. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి చెప్పింది, అయినా సరే మా యొక్క వాయిస్ని, మా అసంతృప్తిని, మన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క అసంతృప్తిని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టేటువంటి పదే పెట్టేటువంటి ప్రయత్నం చేశామని చెప్పాం. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెద్ద ఎత్తున మా ఉపాధ్యాయులు అయితే ఇప్పటికి కూడా 1 డిఏ వరకే రావటం అనేటువంటిది చాలా అసంతృప్తిగానే ఉన్నారనేటువంటిది మీ దృష్టిలో చెప్పారు. అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుకు సంబంధించి దాదాపు 100% ఆంధ్రప్రదేశ్లో అవుతుంది. సో వచ్చిన ఆదాయం మొత్తం వాటికే సరిపోతుంది అని చెప్పిన నేపథ్యంలో మీకు దగ్గర 34,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు తీరతాయి అనుకుంటున్నారు? ఈరోజు 34,000 బకాయిలన్నింటిలో దరిదాపుగా 25,000 కోట్ల బకాయిలన్నీ కూడా మేము దాచుకున్న డబ్బులే. మేము పిఎఫ్లో ఏదైతే మేము నెల దాచుకుంటామో ఆ దాచుకున్న డబ్బులు మాకు లోన్ కోసం పెట్టుకున్నటువంటివి. అంటే మా డబ్బు అది ఎక్కువ బకాయి కూడా కాదు, అది మా డబ్బు మాకు తిరిగి చెల్లించేటువంటిదే. కానీ ట్రస్టీగా ప్రభుత్వం ఉంది కనుక ప్రతి నెల మేము వాయిదాల పద్ధతిలో కట్టేటువంటి దాన్ని తర్వాత మాకు 1-2 సంవత్సరాల్లో మా పిల్లల పెళ్లికో మాకు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు మేము పిఎఫ్ లోన్ పెట్టుకుంటాం. అలాంటి పిఎఫ్ లోపు అలాగే ఏపీజేఎల్ఐ లోన్కు సంబంధించి ఏపీజేఎల్ఐ కానీ జిఏఎస్ కానీ ఇవన్నీ కూడా మా అకౌంట్లో మేము దాచుకున్న డబ్బే. ఇది ప్రభుత్వం ప్రత్యేకించి దీనికి అదనంగా జోడించేటువంటి అవకాశం లేదు. సుమారుగా 25,000 కోట్ల రూపాయలు మా డబ్బే ప్రభుత్వం దగ్గర ట్రస్టీగా ఉంది కనుక ప్రభుత్వం తన దగ్గర ఉంటుంది. దాన్ని మాకు అవసరాలకి ఆయా సందర్భాల్లో 3 నెలల కల్లా చెల్లించే ప్రయత్నం చేసేది. కానీ గత ప్రభుత్వం దాన్ని వాయిదాలు వేసుకుంటుంది, ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తుంది. ఇంకొక 10,000 వరకు మాత్రం పెద్ద ఎత్తున మాకు రావాల్సినటువంటి గత 2022లో రావాల్సినటువంటి 11వ పిఆర్సీ ఏరియర్స్ కానీ గత ప్రభుత్వం రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ కానీ ఒక 10,000 ఉన్నాయి. మిగిలిన 25,000 మా డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు మాకు తిరిగి ఇవ్వడానికి పెద్ద సమస్య కూడా కాదు ప్రభుత్వానికి. అది ఆర్థిక పరిస్థితి కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మాకున్న అభిప్రాయం. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ జీతాలు పెంచుకునే విషయంలో కానివ్వండి, పెన్షన్లు పెంచుకునే విషయంలో కానివ్వండి ముందున్నారు. మీకంటే జీతాలు, పెన్షన్లు కూడా వాళ్ళే 1వ తారీఖు ముందే తీసుకుంటారు. కానీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి అప్పుడు ఆర్థిక పరిస్థితి గుర్తు రాలేదా? మరి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి పెంచేటప్పుడు అని మిమ్మల్ని ఎవరు అడగట్లేదా? ఈరోజు మామూలుగా వాట్సాప్ గ్రూపులో వస్తుంది, చట్టసభల్లో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి అవకాశం ఉంది కనుక పెసులుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం ఉంది, పెంచుకోనివ్వండి. మేము దాన్ని ఏమి పెంచడాన్ని వ్యతిరేకించట్లేదు, లేదా వాళ్ళు తీసుకోవడానికి అర్థం. కానీ మా దగ్గర ఉద్యోగ ఉపాధ్యాయులకి చెల్లించాల్సిన దగ్గర వచ్చేసరికి మాత్రం ఆర్థిక పరిస్థితిని సాగ్గా చూపడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాళ్ళకి లేనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బంది, వాళ్ళకి పెంచుకోవడంలో లేనటువంటి ఇబ్బంది, వాళ్ళకి 2 పెన్షన్స్ తీసుకుంటున్నప్పుడు లేనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బంది మాకు ఉద్యోగ ఉపాధ్యాయులకి చెల్లించే దాని దగ్గర ఎందుకు ఇవ్వాలా? ఆ విధమైనటువంటి ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి? డబ్బులు లేవనేటువంటి ఆర్థిక లెక్కలు ఎందుకు చూడాలి? అలాగే జీతాలకే 92% ఖర్చు అయిపోతుంది అనేటువంటి అన్నిటి గణాంకాలని లెక్కలు చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలా? అందుకని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పుడు అన్ని అంశాల్లోనూ ఆ విధమైనటువంటి కోత ఉండాలి, అన్ని అంశాల్లోనూ ఆ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండాలి. వారు కూడా అవసరమైతే 1% తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉండాల్సి. అలా కాకుండా ఆ విధంగా పెంచుకుని మాకు తగ్గించడం ద్వారా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయుల్ని తక్కువగా చూస్తున్నారనేటువంటి భావన ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు ఏర్పడింది. ఇది ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ విధంగా చిన్నచూపు చూడటం వల్ల ప్రభుత్వానికి కూడా ఇబ్బంది రేపు భవిష్యత్తు కాలాల్లో. ఖచ్చితంగా అందరం కలిసి సామరస్యంగా పనిచేసుకోవాల్సినటువంటి వాతావరణాన్ని భిన్నంగా ఘర్షణ వాతావరణము లేకపోతే అపోహపడేటువంటి వాతావరణం ఏర్పడితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే అనేది మేము ప్రభుత్వ దృష్టిలో పెట్టాం. ఇప్పుడు మీ ద్వారా కూడా వారికి తెలియజేస్తాం. అంటే మీరేమైనా డిమాండ్ చేస్తారా తగ్గించుకోమని ఏం డిమాండ్ చేయట్లేదు. అంటే ఒకళ్ళకి పెంచేటువంటి సందర్భంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కానప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులకి పెంచేటప్పుడు ఆర్థిక పరిస్థితిని లెక్కేయటం సరికాదనేటువంటిది మేము చెప్తున్నాం తప్ప ఒకళ్ళకి పెంచడాన్ని తగ్గించుకోమని చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయట్లేదు. మీరు ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో 11 డిఏలు ఇచ్చాను, మా ప్రభుత్వ హయాంలో 11 డిఏలు ఇచ్చాం, 27% ఐఆర్ ఇచ్చాం, పిఆర్సీ వేశాం, అన్నీ జాగ్రత్తగా చూసుకున్న ఉద్యోగులని చెప్పారు. ఎంతవరకు నిజం? ఈ చెప్పినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 23% మాత్రమే ఫిట్మెంట్ ఇచ్చామనేటువంటి చెప్పు ఉండాల్సింది. అలాగే డిఏలు ఇచ్చేటువంటి జీవోలన్నీ కూడా ఏదైతే జీవోలు తన ఆయాంలో ఇచ్చినటువంటి 4-5 రకాల జీవోస్ అన్నీ కూడా డిఏలకు సంబంధించిన జీవోలు ఏ జీవో ఇచ్చినా ఆ జీవోలన్నీ కూడా
6-7 వాయిదాల్లో, అంటే 2 సంవత్సరాల తర్వాత ఒక 30% ఒకసారి, ఒక 30% మరొకసారి అని ఒక 6-7 సంవత్సరాలు. ఇప్పుడు అలా జీవోలు ఏంటో దాన్ని ఏరియర్స్ కూడా ఇంతవరకు ఉపాధ్యాయులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి 27% ఫిట్మెంట్ ఇచ్చింది వాస్తవం కావచ్చు, కానీ వాళ్ళు 23% దగ్గర ఫిట్మెంట్ ఇచ్చి దాన్ని మొత్తాన్ని కూడా నష్టపెట్టేటువంటి 11వ పిఆర్సీ వాళ్ళ చాలా ఇబ్బందికరమైనటువంటి పిఆర్సీ. మా ఉపాధ్యాయ ఉద్యమ చరిత్రలో రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి ఇబ్బంది కలిగించినటువంటి పిఆర్సీ ఏదంటే రివర్స్ పిఆర్సీగా అది ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండేది. రెండోది, పిఆర్సీలో గతంలో 6 డిఏలు 6 నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలన్నీ పిఆర్సీలో మెర్జ్ చేసేసారు. అలాగే గతంలో మేము ఏదైనా పిఆర్సీ తీసుకోవాల్సి వస్తే ఆ పిఆర్సీకి సంబంధించి మేము ఎప్పుడు తీసుకోవాలి, ఏ నెలలో తీసుకోవాలి అనేటువంటిది మా చేత ఎక్సర్సైజ్ చేసి ఒక ఫామ్ ఫిలప్ చేయించేవాళ్ళు. అలాంటిది ఏమీ లేకుండా బలంతాన 2022 జనవరిలో మొత్తం పెద్ద ఎత్తున పిఆర్సీని వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన పిఎఫ్ ఏరియర్స్ కూడా ఇంతవరకు అకౌంట్లో పడలేదు. రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు మేము కట్టినటువంటి డిఏలకు సంబంధించి మా ఖాతాలో అయితే ఇంతవరకు డిఏ ₹1 పడలేదు, కానీ మా ఖాతాలో పడినట్టుగా చూపించి మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాం. బస్ ఈ అంశాలు కూడా, ఈ గణాంకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండేది అనేటువంటి మేమైతే ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే వారు చెప్పేటువంటి లెక్కలన్నిటి కూడా అవాస్తవాల లెక్కలే. వారు ఆ సందర్భంలో ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయుల్ని పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఆ విధమైనటువంటి ప్రజాస్వామ్య వాతావరణం కూడా లేదు. ఆ రోజు ఒక్క బొత్స సత్యనారాయణ గారు, ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో వారు మాట్లాడటం తప్ప మిగిలిన ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడటం కానీ, చర్చించడం కానీ ఆ విధమైనటువంటి వాతావరణ సందర్భంలో లేదు. అందుకని వారు చెప్పినవన్నీ కూడా పూర్తి స్థాయి సత్యాలు అనేటువంటివి మేము అంగీకరిస్తాం. అంటే మిమ్మల్ని దగ్గరకు రానివ్వలేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు? ఆ ప్రభుత్వంలో అసలు ఎక్కడ మా దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నించలేదు. ఇవి మంత్రి గారితో మాట్లాడుకునేంత వరకే పరిమితం అయ్యాం. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు ఏదైనా వెళ్ళగలిగేది తప్ప వారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునేటువంటి వాతావరణం లేదు. ఒక పిఆర్సీ 2011వ పిఆర్సీ సందర్భంలో 2022 జనవరి 3వ తారీఖున సంఘాలు వెళ్ళినా వారు ఏం చెప్పారో విని రావటం తప్ప, బయటకు వచ్చి విమర్శించటమో అభినందించటమో తప్ప అక్కడ ఏమి మాట్లాడేటువంటి ఆ స్వేచ్ఛ గత ప్రభుత్వం దగ్గర లేదు. ఆ ప్రజాస్వామ్య వాతావరణం కూడా మీరు వాళ్ళకి చెప్పుకున్నా సరే మీ సమస్యలు మరి సాల్వ్ అయినాయి? అప్పుడు ఏం సాల్వ్ కావాలి, ఇంకా పెరిగినాయి. విద్యారంగంలో పెరిగినాయి, మిగిలిన ఆర్థిక రంగాల్లో రకరకాల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చెప్పారు. నిర్బంధాలు, మేము ఏదైనా చిన్న ఉద్యమానికి, చిన్న ప్రొటెక్షన్కి ఏదైనా పిలిపించినప్పటికి కూడా ఇళ్ల దగ్గరే మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేశారు, అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు. చాలా ఇబ్బందికరమైనటువంటి, ఒక రకంగా అప్రజాస్వామికంగానే గత ప్రభుత్వం వ్యవహరించింది. బహుశా ఆ ప్రభుత్వం అలా వ్యవహరించింది కనుకనే మరొక ప్రభుత్వం వస్తే, మళ్ళీ ఈ ప్రభుత్వం కనుక వస్తే కొంతైనా ప్రజాస్వామ్య వాతావరణంలో మాట్లాడుకునేటువంటి ఒక స్వేచ్ఛ అయినా ఉంటుందనేటువంటిది ఆలోచనతోటే బహుశా ఎక్కువ మంది ప్రజలు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు ఈ ప్రభుత్వం రావడానికి సహకరించారనేటువంటిది మేము భావిస్తాం. అంటే ప్రపంచ చరిత్రలో లేని విధంగా అంత సాఫీగా జరిగితే బాగానే ఉండేది, కానీ గత ప్రభుత్వంలో ఆ టైంలో 2 సంవత్సరాల పాటు కరోనా వేధించింది, ఆదాయం కోల్పోయింది ప్రభుత్వం. మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచిస్తే బాగుండేది కదా అని అటువైపు నుంచి ఏమీ రాలేదా? మరి ఆ రోజు కరోనా వచ్చిన సందర్భంలో ఆ కరోనా నుంచి ఎదుర్కొనే దానికోసం మేము ఆర్థికమైనటువంటి సహకారాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చాం. ఒకరోజు జీతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. అలాగే వాళ్ళు ప్రభుత్వం ఎక్కడ ఏ డ్యూటీ వేసిన, ఉపాధ్యాయులకు సంబంధించి బార్ల దగ్గర డ్యూటీలు వేశారు, లేకపోతే మరో చోట డ్యూటీలు వేసినా సరే ఆ కరోనా సందర్భంలో ప్రభుత్వాన్ని సహకరించేటువంటి ప్రయత్నం చేశాం. ఆర్థికమైనటువంటి జీతాలు, ఒక 2 నెలల పాటు జీతాలు కూడా మాకు ఇవ్వలేదు. ఈ ఇచ్చేటువంటి ఆర్థిక పరిస్థితి లేదు కనుక తర్వాత ఇస్తామని చెప్పారు, దాన్ని కూడా మేము సహకరించాం. అలాగే డిఏ 3 సంవత్సరాల పాటు ఒక రకంగా గత ప్రభుత్వం సంబంధించి ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉంది, కరోనా ఉంది కనుక దాని తర్వాతే మేము పోరాటాల్లోకి వెళ్ళాం. అప్పుడు దాకా ప్రభుత్వంతో నెగోషియేషన్ కోసమే ప్రయత్నం చేసాం, కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా మా మాట వినేదానికోసం ప్రయత్నం కానీ, ఒక చిన్న సమావేశం పెట్టుకునేటువంటి ప్రయత్నం కానీ చేయని సందర్భంలోనే మేము అనివార్యంగా రోడ్ల మీదకి వచ్చి కార్యక్రమాలు, పికెటింగ్లు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డారు. పిఆర్సీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు అంటున్నారండి, నిజమేనా? అవును, గతంలో ఎప్పుడైనా సరే పిఆర్సీ రిపోర్ట్, పిఆర్సీ చైర్మన్ నియమించి మాతోటి అన్నింటిని కూడా నెగోషియేషన్ చేసిన తర్వాత మేము ఇచ్చినటువంటి లెక్కలు, ప్రభుత్వం చెప్పేటువంటి ఆర్థిక లెక్కలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వీటి ఆధారంగా చేసుకుని ఒక రిపోర్ట్ని ఆ రోజున చైర్మన్ గారు ఇస్తారు. ఆ రిపోర్ట్ని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ముందు పెడతారు. ఆ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కూడా చర్చించి దాంట్లో మళ్ళీ మేము మా ఫిట్మెంట్ ఎంత కావాలి, లేకపోతే మా ఐఆర్ కంటే ఇంకెక్కువ రావాలి, ఈ విధమైనటువంటి నెగోషియేషన్ నడుపుతాం. అలాంటి వాతావరణం ఏమీ లేకోకుండానే మేము అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు పిఆర్సీ కమిషన్ ఇవ్వం అని చెప్పి ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసి, ఆ మంత్రుల కమిటీ కమిషన్ ఇచ్చి ఇంతవరకే మీకు ఇవ్వమన్నారు. వాళ్ళు 23%, కనుక 23%తోటే మీరు సంతృప్తి పడండి అని చెప్పి ఎక్కడా కూడా వాటిని బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. ఇది ఒక రకమైనటువంటిది పిఆర్సీ చరిత్రలోనే 11వ పిఆర్సీ చాలా ఇబ్బందికరమైనటువంటి, ఉద్యోగ ఉపాధ్యాయులకి నష్టదాయకమైన పిఆర్సీ అనేది మేము ఫీల్ అవ్వం. ఇప్పుడు 14-19 మధ్య
2 డిఏ ఏరియాస్ ఉన్నాయని చెప్తున్నారు. అవే దగ్గర దగ్గర 17,500 కోట్లు ఉంటాయి, 17,500 కోట్ల వరకు ఉంటాయని చెప్తున్నారు. ఉంటాయి. ఆ డిఏలకు సంబంధించి కూడా మాకు వెంటనే ఇచ్చేటువంటి ప్రయత్నం ఏం చేయలేదు. ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి హయాంలో క్లియర్ చేయపోయేసరికి అవి పెరిగిపోతూ వచ్చాయి. గత 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటిది 2 డిఏలు బకాయి ఉంది గత ప్రభుత్వం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కనుక అది ఇచ్చారు. ఆ 2 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. దాని తర్వాత వచ్చినటువంటి డిఏలు ఏవైతే ఉన్నాయి, ఇంకో మరొక 4 డిఏలు, వీటన్నిటిని కలిపి మెర్జ్ చేసి పిఆర్సీ కింద చూపించారు. తర్వాత వచ్చేటువంటి డిఏలన్నింటినీ కూడా జీవోలు ఇచ్చి 3 సంవత్సరాల తర్వాత లేకపోతే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత బకాయిలు 6 నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తామనేటువంటిది జీవో ఉత్తర్వులు ఇచ్చారు. ఆ జీవోలు కూడా ఇప్పుడు మా దగ్గర లేవు. మేము ఆ బకాయిలు ఎంత రావాలనే లెక్క కూడా మేము ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలుగా చెప్పగలిగే పరిస్థితి లేదు. కింద సాధారణ ఉపాధ్యాయుడికి కూడా ఆ లెక్కలు వచ్చేటువంటి సందర్భం లేదు. ఎస్ఆర్లో కానీ ఎక్కడ కూడా ఎంట్రీస్ కూడా లేవు. మరి ఆ డిఏలు ఏమవుతాయి, ఎలా రికవర్ చేసుకోవాలనేటువంటిది కూడా ఇవాళ పెద్ద సమస్య కింద ఉండేటువంటి ప్రయత్నం. ఓకే, ఇప్పుడు ఈహెచ్ఎస్ ఒక 60 రోజుల్లో గైడ్ని పెడతాం అని చెప్తున్నారు. అది మీకు పెద్ద భరోసా కదా? చాలా పెద్ద భరోసా కింద ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు వచ్చిన తర్వాత ఇవాళ హెల్త్ కార్డు మేము ఆశించింది ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం, మేము ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం కనుక మాకు రావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితిని వెసులుబాటు చేసే ప్రయత్నం, ఆరోగ్యాన్ని కాపాడాల్సింది కూడా ప్రభుత్వం. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా చూయించుకునేటువంటి ప్రయత్నం చేయించాలి. దానికి సంబంధించి ఈహెచ్ఎస్ కార్డు వచ్చినప్పుడు మేము ఫీల్ అయినటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వం, మేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాకు అనారోగ్యానికి గురైతే ఆ కార్డు చూయించిన వెంటనే మాకు వైద్యం అందాలి ఉచితంగా. ఎందుకంటే మేము కంట్రిబ్యూషన్ కడుతున్నాం, 300 రూపాయలు ఒక్కొక్క ఉద్యోగి పడుతున్నాం. ప్రభుత్వం నుంచి ఒక 300 రూపాయలు ప్రతి నెల పే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటన్నిటికీ ప్రభుత్వం ఖచ్చితంగా. కానీ ఈ రోజున మేము ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా అనారోగ్యానికి గురై గుండె జబ్బుకు గురై హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఈహెచ్ఎస్ కార్డు ఇవాళ అమలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన ప్యాకేజెస్ వేరుగా ఉన్నాయి, అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పేటువంటి ప్యాకేజెస్ వేరుగా ఉండటం, బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ అవసరమైతే 10 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసేయాల్సిందంటే డబ్బు పెట్టి ఖర్చు చేసేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఓపీ లేదు, మాస్టర్ హెల్త్ కార్డు లేవు. వీటన్నిటి వల్ల కూడా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈహెచ్ఎస్ కార్డు ఉపయోగం లేకుండా పోయిందనేది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఇప్పుడు వారు చెప్పేది ఏమంటే ఒక 60 రోజుల పాటు మేము జీవో ఇస్తున్నాం, ఒక 60 రోజులు చర్చించిన తర్వాత ఆ కార్డు ఏ విధంగా మేము కార్డు చూపించిన వెంటనే హాస్పిటల్లో మాకు వైద్యం అందాలి, ఆ విధమైనటువంటి పద్ధతిలో ఉండేటట్టుగా మేము ఆ విధమైనటువంటి సవరణలు కూడా కొన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ అది కనుక ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఇది ఒక మంచి భరోసా కిందే మేమైతే ఫీల్ అవుతా ఉన్నాం. ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు ఉపయోగపడతాయి అనేటువంటిది ఫీల్ అవుతున్నాం. మాతో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ఇవాళ అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి. సహజంగా 22 సంవత్సరాల తర్వాత బీపీలు, షుగర్లు, రకరకాల హార్ట్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళకి మొత్తం కూడా ఆ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఒక రకంగా ప్రభుత్వం కనుక ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ జీవోనిచ్చి దాని ఆ మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఆమోదదాయకమైనటువంటి ఒక పద్ధతిని కనుక ముందుకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది ఒక పెద్ద భరోసా కింద మేము ఫీల్ అవుతాం. రైట్ సార్, ఇప్పుడు అంటే ఎప్పటి నుంచి పనిచేయట్లేదు ఇది? వాళ్ళు మామూలుగా మాకు ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఇచ్చినా ఆ కార్డు ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి ఆ కార్డులు ఉన్నాయి మా దగ్గర. కానీ ప్రభుత్వం దగ్గరికి అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే ఈహెచ్ఎస్కు సంబంధించి ప్యాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా హార్ట్కి సంబంధించి మేము స్టంట్ వేసుకోవాల్సి వస్తే ఒక 35,000 రూపాయలు ప్యాకేజ్ ఉంటుంది గవర్నమెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 70,000 అడుగుతారు కార్పొరేట్. మేము ఇవ్వలేనటువంటి సందర్భం వచ్చినప్పుడు మెరుగైనటువంటిది జపాన్ నుంచి రావాలి, మీకు లేదు స్టంట్ కావాలనేటువంటిది, మంచి స్టంట్ కావాలంటే కాస్త ఎక్కువ కాలం బెనిఫిట్ ఉంటుంది అనేటువంటి, మేము సహజంగా ఈహెచ్ఎస్ కంటే కూడా సొంత ఖర్చులతో వేయించుకుంటున్నటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఆ కార్డు మాకేం ఉపయోగపడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అలాగే రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం మేము, బీపీలు, షుగర్లు ఉన్నటువంటి మిత్రులు లేకపోతే హార్ట్కి సంబంధించి ఆ ట్యాబ్లెట్స్ మేము వెళ్ళి ఓపీలో తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. అడ్మిట్ అవ్వాలి, ఆ అడ్మిట్కి పర్మిషన్ ఇవ్వాలి, ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత ఇచ్చేటువంటి పరిస్థితి. రెండోది, మాకు ఒకవేళ కార్డుతో పని లేకుండా మెడికల్ రియంబర్స్మెంట్ అని ఇస్తారు. ఒకవేళ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రభుత్వం గుర్తించినటువంటి హాస్పిటల్, అక్కడికి వెళ్ళి మేము మెడికల్ చెకప్ చేయించుకుని ఆపరేషన్ చేయించుకుంటే మాకు ఒక 5 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి మేము అప్లై చేస్తే మ్యాక్సిమం 2 లక్షల కంటే ఎక్కువ కూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది. మేము 5 లక్షలు ఖర్చు పెట్టినా 2 లక్షలకు మించి మాకు వచ్చేది లేదు. ఈ 2 లక్షలు కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. అంటే మేము ఆల్రెడీ అమౌంట్ కడుతూ ప్రభుత్వానికి అమౌంట్ పే చేస్తూ కార్పొరేట్ హాస్పిటల్కి ఆ అమౌంట్ని ప్రభుత్వం పే చేసినా ఆ విధమైనటువంటి వైద్యం ఉద్యోగ ఉపాధ్యాయులకు అందకపోవడం అనేటువంటిది ఇది గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి ఇక మీకు ఉపయోగం లేకుండా, అందుకని ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం అవకాశం ఉంటే దాన్ని
60 రోజుల్లో మేము అడిగినటువంటి ప్రాసెస్ కూడా ఏంటంటే అవసరమైతే ఇన్సూరెన్స్ కంపెనీ తోటి టైఅప్ అవుతామా, లేదా ప్రభుత్వమే భరోసా ఇస్తా, కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర ప్యాకేజెస్ పెంచుతారా, మా కార్డు చూపించిన వెంటనే మేము ఆల్రెడీ కంట్రిబ్యూట్ చేస్తున్నాం. వాస్తవంగా అయితే యూటీఎఫ్గా అసలు కంట్రిబ్యూట్ చేయడానికి కూడా మేము వ్యతిరేకమే. ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాధ్యత, మా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్యాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ బాధ్యత. ఆయన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏదో ఇబ్బంది అంటే 300 రూపాయలు పే చేస్తా ఉన్నాం అందరం ఈ రోజు. ఆ 300 రూపాయలు పే చేసిన తర్వాత నెల ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ విధమైనటువంటిది, బయట ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక 300 మేము పే చేస్తే ఖచ్చితంగా ఈ రోజు ఆ విధమైనటువంటి భరోసా ఉన్నాయి కొన్ని చోట్ల ప్రైవేట్ దాంట్లో. అలానే మేము ప్రైవేట్ని ఎంకరేజ్ చేయాలనుకోవట్లేదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మేము అమౌంట్ కడుతున్నాం కనుక కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే రికగ్నైజ్డ్ హాస్పిటల్గా మీరు గుర్తించారో ఆ హాస్పిటల్లో ఉచితమైనటువంటి వైద్యం మాకు అందించాలి అనేటువంటిది మాకు, మా బిడ్డలకి, మరి ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళ వరకు అందించాలనేది మీకు కోరుకోండి. మీరు సవరణలు అంటున్నారు కదా, అంటే ఏ స్థాయి వరకు ఉండాలి? దాదాపు ఒక 5 లక్షలు అనుకుంటున్నారా, 10 లక్షలు అనుకుంటున్నారా? పెద్ద జబ్బు అయితే ఏదైనా అనారోగ్యానికి పెద్ద ఎత్తున ఇబ్బంది పడితే ఒకవేళ స్టంట్ కాకుండా బైపాస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 20 లక్షల దాకా ఖర్చు అయ్యేటువంటిది ఉంది. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, దాంట్లో చాలా ఇబ్బంది, ప్రతి వారం వెళ్ళి ఇబ్బంది పడే కిడ్నీకి సంబంధించి ఇబ్బంది, డయాలసిస్ ప్రక్రియ ఉంది, అలాగే క్యాన్సర్ సంబంధించి ఉంది. దాని లిమిటేషన్ లేదు అమౌంట్, అది 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, ఎంతైనా సరే ప్రభుత్వం పే చేయాలనేటువంటిది. రెండోది, ఇప్పుడు మేము పే చేస్తున్నటువంటి అమౌంట్ ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎంతమంది, మాక్సిమం 10-15% మించి ఎక్కువ మంది అనారోగ్యం గురై దాన్ని వాడుకోవట్లేదు. ఎక్కువ మంది కూడా వాడుకోవడం అంటే 80-85% అమౌంట్ ఒకేసారి వాడుకోరుగా. 80-85% ప్రతి నెల మిగులుతూ ఉంటుంది. వాటన్నింటిని కూడా ప్రభుత్వం మాకు ఉపయోగించాలి. అందుకని లిమిటేషన్ ఉండడం కరెక్ట్ కాదనేది మాకున్న. ఓకే, ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండానే చాలా మంది ఉద్యోగులు చనిపోతున్నారు. దగ్గర యావరేజ్గా 15 లక్షలు 16 లక్షలు ఒక్కొక్క ఎంప్లాయీ మీద రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇవ్వాల్సి ఉన్నా గవర్నమెంట్స్ పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ అనే విమర్శ ఉంది. ఎంతవరకు నిజం? వాస్తవం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రిటైర్డ్ అయిన తర్వాత వెంటనే కమ్యుటేషన్, గ్రాడ్యుటీ, వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే ఎర్రల్ లీవ్లు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఈ మిగిలినటువంటి ఈహెచ్ఎస్, జిఏఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా పే చేయాలి. మేము అడుగుతుంది ఏంటంటే రిటైర్మెంట్ రోజుకే ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా కావచ్చు, గవర్నమెంట్కి ఒక 30 సంవత్సరాల పాటు మీకు సేవ చేస్తున్నాం కనుక మాకు రిటైర్డ్ అయిన నాటికే మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తే అతను ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే వాటిని వినియోగించుకునే ప్రయత్నం, కుటుంబానికి కానీ తనకు కానీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజున ప్రభుత్వం రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు గ్రాడ్యుటీకి సంబంధించి 1 సంవత్సర కాలం నుంచి, అంటే ఇప్పుడు ఈ రోజు 2024 జనవరి నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు గ్రాడ్యుటీ అంటే దరిదాపుగా వాళ్ళకి 18 లక్షల రూపాయలు సుమారుగా మ్యాక్సిమం వస్తాయి. కొద్దిమందికి ఆ సర్వీస్ని బట్టి 16 లక్షలు రావచ్చు. ఇంతవరకు 1 రూపాయి కూడా పే చేయాలి గ్రాడ్యుటీ, అంటే పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అమౌంట్. అలాగే కమ్యుటేషన్కి సంబంధించి ఎర్రల్ లీవ్లు ఉన్నాయి, సరెండర్ చేశారు వాళ్ళు. అంటే రిటైర్డ్ అయిన తర్వాత ఒక 300 వరకు ఎర్రల్ లీవ్ని సరెండర్ చేసేటువంటి ఉపయోగించుకునేటువంటి వెసులుబాటు ఉంది. అవి కూడా ఇంతవరకు 3.5 సంవత్సరాల మట్టి 1 రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వానికి మొన్న చర్చల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే ముందు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన తర్వాత టీచర్స్తో మాట్లాడితే నేను జనవరి నుంచి ఒక ప్రాసెస్ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 3.5 సంవత్సరాలు ఆగినాయి సార్ అని చెప్పాం. చూస్తానబ్బా, తప్పకుండా చూస్తాను బ్రదర్ అని చెప్పారు తప్ప దాన్ని వెంటనే చెల్లించేటువంటి ప్రయత్నం చేయాలి. 3.5 సంవత్సరాలు మట్టి ఉన్నాయి. అలాగే గ్రాడ్యుటీ ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు. రిటైర్మెంట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి పెన్షన్ రావడం వల్ల గతంలో 1 లక్ష రూపాయల జీతం వచ్చే వాళ్ళకి 30,000 పెన్షనే వస్తుంది ప్రతి నెల. ఆ 30,000 తోటి బ్రతకటం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ అన్ని కనుక రాగలిగితే వెంటనే ఉపయోగం ఉంటుంది. ఆ విధమైన చర్యలు తీసుకోవడం వల్ల కూడా నష్టం. ఈ ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ మీద ప్రత్యేకించి కృషి చేయాలని, వెంటనే చెల్లించే ప్రయత్నం చేయాలనేది అయితే మేము కోరుతాం. సార్, ఇప్పుడు 12వ పిఆర్సీ మీద ఏమైనా క్లారిటీ ఉందా? ఇంతవరకు ఏం క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి గారిని పదే అడిగాం. 1/7/2023 నుంచి మాకు రావాలి. ఇప్పటికి 26 నెలలు గడిచిపోయింది. 12వ పిఆర్సీ 26 నెలలు గడిచిపోతే ఇంక 24 ఉన్నటువంటి దాంట్లో సగం పీరియడ్ కంప్లీట్ అయింది. ఇంకా సగం పీరియడ్లో మీరు కమిషన్ వేసేది ఎప్పుడు, ఆ కమిషన్ మేము నెగోషియేషన్ చేసేది ఎప్పుడు, దాని ఫిట్మెంట్, ఐఆర్లు ఇవన్నీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు గడిచిపోతే అది మీకు ఇబ్బందికరమైన, మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కింద మేము మరొక పిఆర్సీని కోల్పోవడానికి సిద్ధంగా లేవని చెప్పాం. కానీ ఆయన పదే మేము మాట్లాడినప్పటికి కూడా నేను సరైన టైంలో వేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు సరైన టైము? 25 నెలలు గడిచిన తర్వాత ఇంకెప్పుడు సరైన టైం? ఇది వెంటనే వేసేటువంటి కమిషన్ వేయాలి. కమిషన్ వేసిన తర్వాత చైర్మన్ని నియామకం చేసి ఆ నియామకంతో పాటు మేము నెగోషియేషన్ చేయడానికి మినిమంగా 6 నెలల టైం పడుతుంది. అంటే 2026 ఏప్రిల్ దాకా ఈ ప్రాసెస్ నడిచేటువంటి ప్రయత్నం. ఇప్పుడు అది కూడా అయిపోతే మరొక 6 నెలలు పొడిగించేటువంటి ప్రయత్నం చేయటం ఇది నష్టం. భరోసా అయితే ఇవ్వలేదు. ఇదైతే కరెక్ట్ కాదనేటువంటి మా భావనగా ఉన్నాం.
అంటే గ్యారంటీ లేదు ఎప్పుడు అవుతుందో ఎప్పుడు వేస్తారనేటువంటి దాని మీద కూడా ఇంతవరకు గ్యారంటీ లేదు. ఉమ్. జనవరిలో వేస్తారా, ఏప్రిల్లో వేస్తారా, రకరకాల ఊహాగానాలు బయట మా వాట్సాప్లో మా ఉద్యోగ ఉపాధ్యాయులు మాట్లాడుకోవడం తప్ప ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి 12వ PRC చైర్మన్ పలానా రోజు నియమిస్తాం, ఆ రోజు నుంచి మీకు ఇంత తయారిస్తాం అనేటువంటి దాని మీద ఇంతవరకు స్పష్టత రాలేదు. అలా రాకపోవడం కూడా కింద చాలా అసంతృప్తి ఉందనేది మీకు చెప్పదు. ఇప్పుడు లాస్ట్ PRCకి ఈ PRCకి మధ్య గడిచిన ఈ 17 నెలలు లేదా గవర్నమెంట్ ఇంకో 6 నెలలు పొడిగించింది అనుకోండి, ఇప్పుడు ఈ 24 నెలలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సంవత్సరాలు ఆ బకాయిలు ఏమవుతాయి అప్పటి నుంచి ఇప్పుడు మాకున్న భయం కూడా ఏంటంటే మొన్న DA ఇచ్చినప్పుడు 3.74% DA ఒక DA అనౌన్స్ చేసి వాడి బకాయిలన్నీ మాకు రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తామని పనిచేస్తున్న వాళ్ళకి, రిటైర్డ్ ఉద్యోగులకి 2027 నుంచి 28 ఇస్తామని, అలాగే CPS వాళ్ళకి దాంట్లో మాట్లాడకపోవటం, మేము వెంటనే నిరసన తెలియజేయటం, ఆ మేరకు మళ్ళీ ప్రభుత్వం 62 జీవో సవరణ చేసి ఏదో కొంత ఇచ్చినటువంటి. ఇక భవిష్యత్తులో కూడా ఇవ్వబోయే DAలు కానీ మీరు అన్నట్టుగా PRCకి సంబంధించినటువంటి ఏరియర్స్ ఏమి ఇవ్వకోకుండా ఆ విధమైనటువంటి పద్ధతుల్లో జీవోని ఇచ్చేసి కాలక్షేపం చేస్తుందనేటువంటి భయం అయితే మాకుంది. ఖచ్చితంగా 1/7/2023 నుంచి మా DA మాకు రావాల్సిన PRC ఏరియర్స్ అన్ని కూడా మా అకౌంట్లో పడాల్సింది. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. దాన్ని రాకపోతే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేము రోడ్లు ఎక్కడం తప్ప వేరే మార్గం లేదు. ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇలాంటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసేసిన తర్వాత PRC వేసింది, ఆ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో ఆ మిగిలిన టైంలో ఆ బకాయిలు పే చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు, నిజమేనా? కరోనా టైంలో కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా పథకం వాళ్ళు ఇచ్చినటువంటి PRC వేసే ప్రయత్నం చేయలేదు. కానీ తర్వాత కాలంలో వాటన్నింటినీ బెనిఫిట్స్ రూపంలో చర్చించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేయకోకుండా ఆర్థిక పరిస్థితి సాగుతూ చూపి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అదైతే సరికాదు. ఖచ్చితంగా మాకున్న భయం ఏంటంటే ఆ DA లాగా కాకుండా మాకు 1/7/2023 నుంచే మా ఏరియర్స్ రావాల్సింది, అప్పటి నుంచి మా PRC అమలు కావాల్సింది. ఎందుకంటే అప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు రిటైర్డ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేటువంటి అవకాశం లేకుండా పోవటం సరికాదు. ఖచ్చితంగా 25 నెలల PRC ఏరియర్స్ కూడా మాకు వెంటనే తక్షణం ఎప్పుడైతే చైర్మన్ నియమిస్తారో IR ఇస్తారో అక్కడి నుంచి అమలు కావాలనేదే మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు CPS ఉంది సార్, దాన్ని రద్దు చేసి పాత ప్రభుత్వం GPS అని పెట్టింది. ఇప్పుడు ఆ GPS కూడా రద్దు చేశారు. ఇప్పుడు ఏం నడుస్తుంది, ఏ సిస్టమ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం GPS కూడా లేదు, CPS ఉంది. గత ప్రభుత్వం CPSని రద్దు చేసి GPSని తీసుకొస్తామని ప్రకటన చేసింది 2023 ఏప్రిల్ 25. ఎందుకంటే నేను ఈ డేట్ చెప్తా ఉన్నానంటే అంతకంటే ముందు 2 రోజుల ముందు UTF ప్రత్యేకించి చలో CMO కార్యాలయం ముట్టడికి పిలిపించాం, CPS రద్దు చేస్తారా, గద్దె దిగుతారని. ఆ సందర్భంలో UTF శ్రేణులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5,600 పైచీలకు అందరిని అరెస్ట్ చేశారు, బైండ్ ఓవర్ చేశారు. ఆ సందర్భంలోనే UTFను పిలవకుండానే 2023 ఏప్రిల్ 25వ తేదీన పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్చించి మేము CPS కంటే మెరుగైన విధానం GPS తీసుకొస్తున్నామని చెప్పింది. గతంలో CPS లేనటువంటి బెనిఫిట్స్ అన్ని, మినిమం పెన్షన్ 10% ఇస్తాం, అలాగే రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ అన్ని కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఇవన్నీ కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. మేమైతే చెప్పింది ఏంటంటే మేము ఆ రోజున ఒక రకంగా జైల్లో మమ్మల్ని కోర్టులో అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, నిర్బంధించారు. మా UTF శ్రేణులు మేము కూడా ఫీల్ అయిందంటే CPS GPS ఏదైనా ఉద్యోగులకి నష్టం అని చెప్పాం. GPSకు సంబంధించినటువంటి ఒక జీవో రిలీజ్ చేయలేదు గత ప్రభుత్వం, కానీ రెడీ చేసి పోయినట్టుగా మాకైతే తెలుసు. తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మరలా వీళ్ళు జీవోని రిలీజ్ చేశారు. GPSని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా బయటకు వచ్చింది ఆర్థిక శాఖ నుంచి. వెంటనే మేము నిరసన కార్యక్రమానికి UTF ప్రత్యేకించి ఈ GPS చట్టం ఈ విధంగా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు, దీన్ని ఉపసంహరించుకోవాల్సిందే. OPS కావాలని అడుగుతున్నప్పుడు మీరు CPSని రద్దు చేసి OPS ఇవ్వకుండా GPS ఇచ్చేటువంటి గజెట్ తీసుకురావడం వల్ల నష్టం వస్తుంది, మీరు ఇది రద్దు చేయాల్సిందని చెప్పి చేసి వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ విధమైనటువంటిది బయటికి రావడం సరికాదు, దీన్ని మేము అబైన్స్లో పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం CPS మాత్రమే అమలు అవుతుంది, GPS అమలు కావట్లేదు. ఈలోపు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ UPS అని తీసుకొచ్చింది. వాళ్ళు UPS తీసుకొచ్చి అది బాగుంటుంది అనేటువంటి పద్ధతిలో మనం నడుపుతూ ఉన్నారు. మేము చెప్తుంది ఏంటంటే ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి కంట్రిబ్యూషన్ కట్టించుకోకుండా మాకు PF అకౌంట్లు ఓపెన్ చేసి మా అమౌంట్ మాకు ఇచ్చేటువంటి ఏదైతే పాత పెన్షన్ ఉందో అది మాత్రమే మాకు లాభం తప్ప మీ CPS అయినా GPS అయినా UPS అయినా ఇది కార్పొరేట్లకు లాభం, ఉద్యోగ ఉపాధ్యాయులకి లాభం లేదు. వీటిని ఏటిని కూడా మేము అంగీకరించాం. CPS రద్దు, OPS మాత్రమే మేము అంగీకరిస్తాం అనేటువంటిది కరాఖండిగా ఈ ప్రభుత్వానికి చెప్పాం, గత ప్రభుత్వానికి కూడా చెప్పాం. వాళ్ళు గత ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం చేస్తే వారం రోజులని కొన్ని వారాలు గడిపేసింది. ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు కూడా మన గౌరవ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను వచ్చిన సంవత్సరం లోపు ఈ CPS మీద ఒక విధానమైనటువంటి మంచి నిర్ణయం చేస్తాం, ఉద్యోగ ఉపాధ్యాయులతో మాట్లాడతామని. మరి 16 నెలలైంది, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇంతవరకు చర్చించడం కానీ
దాని మీద ఒక విధాన నిర్ణయం చేసే ప్రయత్నం చేయలేదు. మనం ముఖ్యమంత్రి గారి చర్చల్లో కూడా చెప్పాం, ఈ సిపిఎస్ జీపీఎస్ సంబంధించి అవన్నీ కాకుండా ఓపీఎస్ మీద మాట్లాడాలంటే మేము 3 మెన్ కమిటీ వేసాం కనుక కమిటీతో మీరు మాట్లాడుకోండి అని చెప్పి ఓ సలహా చెప్పి వెళ్ళారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఉపాధ్యాయ సంఘాలు ఏమన్నా? ఇంతవరకు ఆ ప్రయత్నం ఏం చేయలేదు మేము. సిపిఎస్ గురించి మాట్లాడారు కదా. మామూలుగా సిపిఎస్ ఉద్యోగ సంఘాల మిత్రులు కలిసే ప్రయత్నం చేశారు. 2003 డిఎస్సికి సంబంధించిన మిత్రులు కలిసే ప్రయత్నం చేశారు. ఇదేదో సానుకూలంగా పరిష్కారం చేస్తా ఉన్నారు కానీ ఆ పరిష్కారం ఇంతవరకు ఏమీ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అలాగే ప్రభుత్వంతో మాట్లాడి చర్చించిన తర్వాత ఒక డిసిషన్ బయటకు వస్తుంది కానీ ఇండివిజువల్ గా ప్రకటించేది కాదు కదా. కాదు, అవును, అది ఒక పాలసీగానే రావాల్సినటువంటి. అది ఖచ్చితంగా సిపిఎస్ రద్దు అనేటువంటిది ఒక పాలసీ విధానమైనటువంటిది. అది ఇప్పుడు కాదు, 2002 దగ్గర నుంచి ఈ రోజు ప్రపంచ బ్యాంక్ తో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా చేసినటువంటి. ఇప్పుడు మెమో 57 అంటున్నారు కదా, మెమో 57 ఏంటి సార్? అది ఈరోజు 2004 సెప్టెంబర్ 1 నుంచి ఎవరైతే ఉద్యోగంగా ఉపాధ్యాయులుగా ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులుగా వచ్చారో వాళ్ళందరికీ ఎన్పిఎస్ అని కేంద్ర ప్రభుత్వం అయితే 1/1/2004 నుంచి కేంద్ర ప్రభుత్వంలో వచ్చింది. ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ అని. మన రాష్ట్రంలో అయితే 1 సెప్టెంబర్ నుంచి 2004 సెప్టెంబర్ 1 నుంచి మనకి సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అని వచ్చింది. ఆ సందర్భంలో ఆ పెన్షన్ విధానం అమలు కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒకవేళ కొన్ని ఏదో ఒక కారణాల వల్ల దాని తర్వాత అపాయింట్ అయినటువంటి వాళ్ళు అంటే 2003 డిఎస్సి ఉపాధ్యాయులు ఎవరైతే దరిదాపుగా 6,500 మంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 4,000 మంది, ఇతర డిపార్ట్మెంట్లు 11,500 మంది 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత అపాయింట్ అయ్యారు వాళ్ళు. ఇలా అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలి అనేది కేంద్ర ప్రభుత్వం 2017లో మెమో నెంబర్ 57 అని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో దరిదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ విధమైనటువంటి ప్రాసెస్ నడిపిన అన్ని రాష్ట్రాలు 16 రాష్ట్రాలు సుమారుగా అన్ని రాష్ట్రాలు జీవో నెంబర్ 57 అమలు చేస్తాయి. ఓకే, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 57 అమలు చేయలేదు. అందుకని 11,500 మంది ఇంకా సిపిఎస్ లోనే ఉన్నారు. వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్, వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ హక్కుదారులు. ఎందుకంటే 2003 కంటే ముందు 2004 కంటే ముందే వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే దాన్ని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది 57. దాన్ని అమలు చేసేటువంటి మెమోని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. గత ప్రభుత్వం మేము పెద్ద ఎత్తున పోట్లాడి ఘర్షణ పడితే గత ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పింది. కానీ అమలు చేస్తామని చెప్తూనే ఒక కండిషన్ ఏం పెట్టిందంటే మిగిలినటువంటి ఎంప్లాయీస్ని అందరినీ 2004 కంటే ముందు తర్వాత అపాయింట్ అయినటువంటి వాళ్ళందరినీ మీరు జీపీఎస్కి అంగీకరిస్తే మేము వీళ్ళకి ఈ విధంగా ఇస్తామనేటువంటి తప్పుడు మెలికి పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ మొట్టమొదటి రోజునే యూటీఎఫ్ గా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన మొట్టమొదటి మెమోరాండం ఇదే. మేము 2003 డిఎస్సి వాళ్ళందరినీ కూడా పాత పెన్షన్లో తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని పర్సూ చేస్తాం సార్ అని చెప్పారు. కానీ అవన్నీ కూడా ఫైనాన్స్కి పంపించారు, సర్క్యులేట్ అయినాయి, వివరాలన్నీ తెప్పించుకున్నారు. కానీ వాళ్ళు ఏదో టెక్నికల్ సమస్య అనే పేరుతోటి దాన్ని ఇంకా పెండింగ్ పెడతా ఉన్నారు. అది పెండింగ్ పెట్టడం సరికాదు. వెంటనే వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్లో తీసుకురాగలగడం ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒక భరోసా, ఇది నమ్మకం ఏర్పడుతుంది. ఎన్నికలకు ముందు ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో ఉద్యోగ ఉపాధ్యాయులకి అవన్నీ ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ పని చేయమనేటువంటిదే మేము కోరుతాం. ఇప్పుడు సిపిఎస్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కొంతమంది కోర్టులకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఏరియాస్ తెచ్చుకున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం అది? వాళ్ళు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వెళ్ళినటువంటి దాంట్లో ఏరియాస్లో ఎర్రల్ వాళ్ళు డిఏకి సంబంధించినటువంటి అంటే సిపిఎస్ సంబంధించిన ఏరియాస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ ఏరియాస్ వాళ్ళకి పిఎఫ్ అకౌంట్స్ ఉండవు కనుక వాళ్ళందరి అమౌంట్ అంతా కూడా బై క్యాష్ రూపంలోకి రావాలి. అది ఇవ్వకోకుండా అలాగే పెండింగ్ పెట్టి సస్పెన్షన్ అకౌంట్లో పెడితే వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. ఆ మేరకు ఆ కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళ అనే పేరుతో కాకుండా మామూలుగా మేము రిలీజ్ చేస్తున్నాం అనే పేరుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వరకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కొద్దిమంది మన వాళ్ళు సిపిఎస్ మిత్రులు కూడా కోర్టుకు వెళ్ళారు. మా ఏరియాస్ కావాల్సింది, అలాగే 2003 డిఎస్సి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని మాకు ఇవ్వండి వెంటనే అనేటువంటి పేరుతో వెళ్ళారు. అది కోర్టులో నడుస్తూ ఉంది కానీ ఇంకా ప్రాసెస్ బయటకేమి తీర్పు వచ్చేటువంటి ప్రయత్నం జరగలేదు. సరిగా విద్యా రంగానికే వద్దాం. ఇప్పుడు వరకు ఆర్థికంగా మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆర్థికేతర విషయాల గురించి మాట్లాడుకున్నాం. మీ విద్యా రంగానికి సంబంధించి ఏంటి, మీరు బోధన కాకుండా బోధనేతర పనుల విషయంలో ప్రభుత్వం మీ మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుందని చెప్తున్నారు. మీకేంటి సమస్య? ఈరోజు 2025 జూన్ 12వ తారీఖున పాఠశాలలు రీఓపెన్ చేశారు. అంటే ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్లో జూన్ 12 రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసిన రోజే మాకు వచ్చినటువంటి మెసేజ్ ఏమంటే ఖచ్చితంగా మీరు యోగాంధ్ర అనేటువంటిది ఒక ఈవెంట్ జరగబోతా ఉంది రాష్ట్రంలో. అందుకని ఒక వారం రోజుల పాటు యోగాంధ్రకు సంబంధించిన ఫోటోలన్నీ అప్లోడ్ చేయండి అనేటువంటిది
మా అందరికి కూడా ఒక తాకీదు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కిందకి విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులందరికీ ఎంఈఓల ద్వారా అందరికీ పంపించారు. మొత్తం ప్రతిరోజు సాయంత్రం పూట యోగా చేయటం పిల్లల చేత, ఆ ఫోటోలన్నీ తీయటం, ఆ ఫోటోలు అప్లోడ్ చేయటం. దానికోసం ఎక్కడి నుంచి ఫోటో తీయాలి స్పష్టంగా ఉండాలి. ఆ ఫోటోలు సరిగ్గా లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేయమనేటువంటి పేరుతోటి ఒక వారం రోజుల పాటు పాఠశాల తెరిచిన తర్వాత, పిల్లవాడు అప్పుడే 42 రోజులు సెలవులు ముగించుకుని వచ్చిన తర్వాత వాడికి ఈ పాఠశాలలో 4 అక్షరాలు చెప్తారనే వాతావరణానికంటే యోగాంధ్ర పేరుతోటి సరిపోయింది మాకు వారం రోజుల పాటు. అది అయిపోయిన తర్వాత పీటీఎం అనే పేరుతోటి, మెగా పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ పేరుతోటి ఒక మీటింగ్ పెట్టారు. ఇది తల్లిదండ్రులకి మాకు మధ్య సంబంధం ఉన్నటువంటి, పిల్లాడు ఏం చదువుతున్నాడు, ఏం చదవట్లేదు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకాలు సరిగ్గా ఉన్నాయా లేదా, బట్టలు సరిగ్గా ఉన్నాయా లేదా, అందినయా లేదా, ఇలాంటివన్నీ మేము తల్లిదండ్రులు మాట్లాడుకోవాల్సిన సాధారణ సమావేశం. దాన్ని పెద్ద ఈవెంట్ సమావేశంగా మార్చేసేది ఒక 15 రోజుల పాటు. అలాగే ఆ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక 30 సెకండ్ల వీడియో అప్లోడ్ చేసి పంపించమన్నారు లైవ్. ఆ లైవ్ పంపించే సందర్భంలో ఒకవేళ పొరపాటు ఉంటే దానికోసం 10-15 రోజుల పాటు గందరగోళానికి గురి చేస్తారు. అంటే ఒక 15 రోజుల పాటు, ఒక 7 రోజుల పాటు యోగాంధ్ర పేరుతోటి, ఒక 15 రోజుల పాటు పీటీఎం పేరుతోటి అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కర్మయోగి పేరుతోటి, కేంద్ర ప్రభుత్వం నుంచి కర్మయోగి అనే పేరుతోటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. దీంట్లో 56 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. వీటన్నిటిని మీరు అప్లోడ్ చేసుకోవాలి, వీటన్నిటిని చదివి ఎగ్జామ్ రాయాలి, మీకు సర్టిఫికేట్ ఇస్తామనే పేరుతోటి ఒక రకం. అలాగే ప్రతిరోజు ఎంఈఓ గారు ఏదో ఒక రకమైనటువంటి మెసేజెస్ పెట్టాం. మేము విద్యాశాఖ అధికారులకు ఇచ్చాం. ఇప్పటికీ మాకు చెప్పింది ఏమంటే, అధికారులకు రాకముందు చెప్పారు, గౌరవ మంత్రి గారు మా అందరితోటి సమావేశం చెప్పింది కూడా ఏంటంటే, ఈ సంవత్సరం ఇక నుంచి మేము ఏ బోధనేతర కార్యక్రమాలు మీకు పెట్టాం. మీ పిల్లలు హాజరయ్యండి, ఉపాధ్యాయులు హాజరయ్యండి, అలాగే మిడ్ డే మీల్ లెక్కలు చెప్పండి. ఇక పిల్లలకు మాత్రమే అక్షరాలు చెప్పండి 9 నుంచి 4 గంటల వరకు. మిగిలిన ఏముండదు. దీనికోసం ఒక లీప్ యాప్ పెడుతున్నాం అన్నారు. ఒక యాప్ పెట్టారు. ఆ యాప్లో ఈ 3 మొదట్లో ప్రారంభంలో మేము ఓపెన్ చేసాం. దాని తర్వాత యాప్లో ఇప్పుడు దరిదాపుగా 16-17 రకాలైనటువంటి యాప్లు యాడ్ అయిపోయింది. వాటన్నిటికీ సమాచారాన్ని పంపించడం, అప్లోడ్ చేయటం, ఈ లెక్కలన్నీ కూడా మేము ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం, అడావుడి చేయటం. ఒకవేళ ఎవరైనా 10 గంటలకు పెడతారు మెసేజ్, మాకు 11 గంటలకల్లా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయకపోతే మీరు డిఫాల్ట్, వెంటనే వాడు మెసేజ్ పెట్టేస్తారు కిందకి. గౌరవ ఎంఈఓ గారు ఏం పెడతారంటే కిందకి, ఇదిగో పలానా స్కూల్ ఇంకా పెట్టలేదు, మీరు పెట్టకపోతే అంటే మళ్ళీ హెడ్ మాస్టర్ అడావుడి పెట్టడం. కొన్ని పాఠశాలలో ఇవాళ సింగిల్ స్కూల్ టీచర్సే ఉన్న పాఠశాలలో ఉన్నాయి. అక్కడ ఈ మాస్టర్ గారికి ఇదే పని సరిపోతూ ఉన్నటువంటి, పెద్ద హై స్కూల్స్లో 2 మాస్టర్లు ఇదే పని సరిపోతుంది. మేము పదే చెప్పాం, బోధనేతర కాకుండా ఈ 3 పనులు కాకుండా మిగిలిన పనులు ఏటికైనా మీరు బయట ఉన్నటువంటి ప్రభుత్వ డిజిటల్ అసిస్టెంట్స్ని ఉపయోగించుకుంటారా, సపరేట్గా వాలంటీర్ని ఇస్తారా, లేకపోతే మీ సిఆర్టీలు ఉపయోగించుకుంటారా, ఏం చేస్తారనేది మీరు చేయండి, కానీ మా దగ్గర బోధనకే పరిమితం చేయండి అనేటువంటి చెప్పాం. గత ప్రభుత్వం అయితే 72 రకాల యాప్లు పెట్టి, ఆ 72 యాప్లు దేనికోసమని అడిగే మేము పోయినటువంటి కమిషనర్ గారిని, పోయినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ మా ప్రవీణ్ ప్రకాష్ గారిని అడిగాం. ఆయన చెప్పింది ఈ లెక్కలన్నీ ప్రపంచ బ్యాంక్ ఇవ్వడం కోసం, వాళ్ళకి లెక్కలు ఇచ్చేదానికోసం ఇంత అంగమా మాకు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాం. ఈవెంట్గా మా పాఠశాలని ఈవెంట్లుగా చూడటం సరికాదు, విద్యార్థులకు అక్షరాలు చెప్పేటువంటి వేదికలుగా మా పాఠశాలను చూడండి, నైతిక విలువలు ఇచ్చేవాళ్ళుగా చూడండి అనేటువంటిది ఇప్పటికీ మా భావన. కానీ పాఠశాల తెరిచిన దగ్గర నుంచి మేము అన్ని లెక్కలు ఇచ్చాం. జూన్ 12 నుంచి అక్టోబర్ 25వ తారీఖు వరకు అధికారుల దగ్గర మా డేటా అంతా ఇచ్చాం. ఏ యాప్ల వల్ల ఇబ్బంది పడుతున్నాం అనేటువంటిది. వాటన్నిటిని తగ్గించకపోతే మేము పాఠాలు చెప్పడం కంటే కూడా ఇవాళ పాఠశాలలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా, లేకపోతే మిగిలిన రిస్ట్రిక్షన్తో సంబంధం లేకుండా ఇవాళ 40 నుంచి 50-60% మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా మంచిగా పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. కానీ ఆ పాఠాలు చెప్పనివ్వకుండా ఈ బోధనేతర కార్యక్రమాలతోటి పెట్టడం వల్ల ఆ పక్కన పెట్టేసి ఈ బోధనేతర కార్యక్రమాలు చుట్టూ ఉపాధ్యాయుడు వెళ్ళిపోతున్నాడు. అందువల్ల నాణ్యమైన విద్య వచ్చేటువంటి అవకాశం కూడా పోతుంది అనేటువంటిది మాకున్న అభిప్రాయం. పాస్ పర్సంటేజ్ గతంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో ఏమైనా పెరిగిందా? ప్రభుత్వ స్కూల్స్ పెరిగింది, గతంతో పోలిస్తే పెరిగింది. గతంతో పోలిస్తే వాళ్ళ ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఉద్యోగులందరూ నాణ్యమైనటువంటి వాళ్ళం. మేమందరం డిఎస్సీలు రాసి వడపోసి మంచి నాలెడ్జి వచ్చినటువంటి ఉపాధ్యాయులం. ఇది టెస్టులు పెట్టి డిఎస్సి ద్వారా వచ్చినటువంటి వాళ్ళమే. అలా వచ్చినటువంటి ఉపాధ్యాయులం ఖచ్చితంగా పాఠాలు చెప్పడం కోసం వచ్చినటువంటి వాళ్ళమే. మా చేత ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు ఆ బోధనకే పరిమితి చేస్తే వచ్చినటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము ఖచ్చితంగా పాస్ పర్సంటేజ్ని జెన్యూన్గా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఆ విధమైనటువంటి వాతావరణం కింద కనపట్లేదని మాకున్నటువంటి ఆవేదన. ప్రభుత్వ బడి ఉండాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. అలా లేదనేటువంటిది మా వాదన. ప్రపంచ బ్యాంకు సాల్ట్ ఒప్పందం ఏంటి సార్ అది? ఈ 2021లో పోయినటువంటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021లో ప్రపంచ బ్యాంకుతో విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందాన్ని చేసుకుంది. సాల్ట్ పథకం.
సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1-2 కింద ఉన్నటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నాణ్యమైన విద్య అందించడం అనేటువంటి ప్రధాన లక్ష్యంగా సాల్ట్ పథకం. ఆ రోజు తెచ్చుకున్న అప్పు 1860 కోట్ల రూపాయలు. అది ఓపెన్గా ఆ రోజు ప్రభుత్వం చెప్పింది, 1860 కోట్ల రూపాయలు. దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే పిల్లాడికి నాణ్యమైన విద్య అందించడం, అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయడం. అంతర్జాతీయ విద్యార్థిగా తయారు చేయాలంటే ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టాలి. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైన్ అప్ చేయాలి. ఇప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా ఓల్డ్ ప్యాటర్న్లో పాఠం చెప్తున్నారు. న్యూ ప్యాటర్న్లో పాఠం చెప్పాలంటే వాళ్ళకి బోధన సామర్థ్యాలు పెంచాలంటే ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఈ పద్ధతులు ఇవ్వాలి అనేటువంటిది సాల్ట్ పథకం చెప్పినటువంటి. ఈ సాల్ట్ పథకం చెప్పినటువంటి ఒప్పందంలో భాగంగా ఈరోజు ఆ విధమైనటువంటి ట్రైనింగ్స్ ఇచ్చారు. కానీ ట్రైనింగ్స్ ఎప్పుడు ఇచ్చారు? పాఠశాల సమయంలో ట్రైనింగ్స్ ఇచ్చారు. మేము సెలవుల్లో ట్రైనింగ్స్ ఇవ్వమంటాం. సెలవుల్లో ఏదో కారణాలతో సెలవుల్లో ట్రైనింగ్స్ ఇవ్వకుండా బడ్ టైంలో ట్రైనింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఇప్పుడు ఏదైతే మేము చెప్తున్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో బోధనేతర పనులని, ఈ లెక్కలన్నీ వాళ్ళకే పంపిస్తున్నారనేది మాకున్నటువంటి అనుమానం. రెండోది, వాళ్ళ ఉపాధ్యాయుల ఉద్యోగుల పాఠశాలల సంఖ్య ఇవాళ క్రమేపీ తగ్గుతున్న పరిస్థితి. 45,000 పాఠశాలలు మొత్తం ఉంటే దాంట్లో వాళ్ళు చెప్పిన లెక్కే 12,972 పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, ఒక ఉపాధ్యాయుడు మాత్రమే పనిచేస్తున్నారు. మరి ఇక్కడ నాణ్యమైన విద్య వచ్చేటువంటి అవకాశం లేదు. అలాగే 19,000 పాఠశాలలో ఇవాళ బేసిక్ ప్రైమరీ పాఠశాలను పెట్టారు, అంటే 1 నుంచి 5 వరకు. అక్కడ కూడా పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది, ఒక ఉపాధ్యాయుడే పనిచేస్తున్నది ఉంటుంది. మోడల్ ప్రైమరీ పాఠశాలను పెట్టారు, 9,640 మోడల్ ప్రైమరీ, అంటే 1 నుంచి 5 వరకు. ఇక్కడ 5 గదులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. 5 గదులు, 5 ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు. కానీ లెక్కలేవు లేవు. ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే 2021 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ సాల్ట్ పథకాన్ని అమలు చేసిన తర్వాత ఇవాళ విద్యారంగానికి ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ కూడా తగ్గిపోయింది. గతంలో 11.8% ఉండేది సాల్ట్ పథకానికి అంటే ముందు, ఇవాళ 9.8. అంటే బడ్జెట్ తగ్గిపోయింది. మరి ఆ నిధులు ఏం చేశారు? దానికి ఏం మళ్ళీ ఇస్తున్నారో మనకు తెలియదు. దానికి 9.8% ఇస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా వచ్చేటువంటిది. రెండోది, అసర్ రిపోర్ట్ అని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక అసర్ ప్రైవేట్ సంస్థ. వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే పిల్లల సామర్థ్యాలు కూడా తగ్గిపోతున్నాయి. పిల్లలకి 8వ తరగతి చదువుకునేటువంటి పిల్లవాడి దగ్గరికి 2వ తరగతి పాఠ్యపుస్తకం తీసుకెళ్తే చదవటం రాయటం రాని వాళ్ళు వాళ్ళ దరిదాపుగా 64% ఉన్నారనేటువంటిది అసలు రిపోర్ట్ చెప్తుంది. అంటే సామర్థ్యాలు తగ్గిపోయిన నాణ్యమైన విద్య ఇస్తామనే లక్ష్యం పోయింది. బడ్జెట్ లో కోత వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ ప్రాథమిక పాఠశాలలో ఏకోపాధ్యాయ పాఠశాల సంఖ్య పెరిగింది. గతంలో 8,000 9,000 ఉంటే సాల్ట్ పథకం వల్ల 12,972 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు హై స్కూల్ మారిపోయిన. 22,000 కాదా అవి? 22,000 అంటే మిగిలినటువంటి బేసిక్ ప్రైమరీ పాఠశాల కూడా కలిపితే ఇప్పుడు అఫీషియల్ లెక్క 12,972. ఇవి కాకుండా అన్అఫీషియల్ గా 20,000 ఉండొచ్చు. దాని ఆ గణాంకాలు చూడాలి. దాన్ని ఏమైనా వాళ్ళ సింగిల్ పాఠశాలలు వాళ్ళకి బతికిన తర్వాత ఆ పాఠశాలలో విద్యార్థుల్ని తల్లిదండ్రులుగా నేనైనా మీరైనా చేర్చేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితులు. అలాగే ఇంకోటి ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే అసలు తెలుగు మీడియం లేదు ఈ రాష్ట్రంలో. మేము కోరుతుంది ఏంటంటే ఈ మొట్టమొదటిగా ఈ దేశంలో మొట్టమొదటి భాషా సంయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుగు కోసం ఆంధ్ర పెద్ద పోరాటం చేసి సాధించుకున్నాము. పోరాటం చేసి ఒట్టిగా రాలేదు, అది సాధించుకున్నాం. రెండోది, ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగు ఉండాలనేటువంటిది, తెలుగు లేకపోతే అది ఒక మాతృభాష, మాతృభాషలోనే విద్య ఉండాలనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చెప్తున్నటువంటిది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మాతృభాష లేదు, ఈరోజు పాఠశాలలో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే. మేము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. కానీ సమాంతర మీడియం తెలుగు మీడియాన్ని కూడా కొనసాగిస్తే చదువుకోగలిగినటువంటి వాళ్ళు కొద్దిమంది మొదటి తరం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటారో తర్వాత ఇంగ్లీష్ మీడియానికి అభివృద్ధి చెందేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విధమైనటువంటి ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. దీనివల్ల కూడా వాళ్ళ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా గణాంకాలు అయితే అఫీషియల్గా బయటికి రావట్లేదు. కానీ మొత్తం ఈ సాల్ట్ పథకం వల్ల ఉపాధ్యాయుల సంఖ్య తగ్గినటువంటి వాతావరణం కనిపిస్తుంది. పిల్లల సంఖ్య కూడా, పిల్లల ఎన్రోల్మెంట్ కరోనా టైంలో 45 లక్షలు ఉంటాయి, కరోనా వెళ్ళిన తర్వాత 42 లక్షలకి, తర్వాత గత ప్రభుత్వం మాకు గణాంకాలు అఫీషియల్గా ఇవ్వకపోయినా 32,40,000 మంది మాత్రమే ఉన్నారండి. ఇప్పుడు ఎంత ఉన్నారనేటువంటి అఫీషియల్ లెక్కలేదు, కానీ 31 లక్ష ఉంటారేమో అనేటువంటిది మనకున్న అంచనా. అది కరెక్ట్గా మేము చెప్పలేకపోయినా ఏదైనా 1,00,000 2 లక్షలు ఈ ఒక్క సంవత్సర కాలంలోనే పిల్లలు తగ్గిపోయారు. మరి ఈ విధమైనటువంటిది సాల్ట్ పథకం తెచ్చుకున్నటువంటి పథకం నాణ్యమైన విద్య ఇవ్వాలి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సి పోయి ప్రైవేటు పాఠశాల వైపు వెళ్తున్నారు. అందుకని సాల్ట్ పథకం రద్దు కావాలనేదే మేము చెప్పదలిచింది. సాల్ట్ పథకానికి గణాంకాల కోసం ఉపాధ్యాయుల్ని ఆ బోధనేతర కార్యక్రమం ఉద్దేశం మంచిదే కదా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కి విద్యార్థిని తీసుకెళ్ళాలి అని అనుకుంటే టీచర్స్ కూడా అప్గ్రేడ్ అయ్యారా? మరి అప్గ్రేడ్ అయ్యారు. ఇప్పుడు ఇవాళ అంతర్జాతీయ విద్యార్థిగా వెళ్లే ముందు మేము కోరుతుంది ఏంటంటే విద్య యొక్క కీలకమైన లక్ష్యం ఆ దేశంలో లేదా ఆ ప్రాంతంలో
భవిష్యత్తు వనరులుగా తయారు కావడం కోసం, వనరులను తయారు చేసుకోవడం కోసమే కదా విద్య అంటే ఉద్దేశం. అది విద్య చదువుకుని అంతర్జాతీయంగా అమెరికా వెళ్ళటం కోసం కాదు కదా. ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని ఆ ప్రజలకి సేవ చేసేటట్టుగా, ఆ ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నైపుణ్యం కలిగిన వాళ్ళని తయారు చేయడం విద్య యొక్క లక్ష్యం. కానీ ఇప్పుడు మన విద్య యొక్క లక్ష్యం, ప్రపంచ బ్యాంక్ విద్య యొక్క లక్ష్యం ఏంటి? అంతర్జాతీయ విద్యార్థి అంటే అమెరికా పోవటానికో స్విట్జర్లాండ్ పోవటానికో ఏం ఉపయోగం? పోవాల్సిందే, పోవద్దని అంటే ఎవరికి వాళ్ళు బ్రతుకుదేరు కోసం వెళ్ళాల్సింది. కానీ మనకున్నటువంటి వాతావరణం, మనకున్న పరిస్థితులు ఉండాలి కదా. ఇవాళ ఎస్సీఆర్టీ ఉంది మనకి రాష్ట్రంలో ఉన్నటువంటిది, రీసెర్చ్కి సంబంధించినటువంటి పుస్తకాలు రాసేటువంటిది. కానీ ఇది మొత్తం పోయింది. ఇవాళ ఎన్సీఆర్టీని మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మనం. ఆ విధమైనటువంటి పరిస్థితి. అందుకని అంతర్జాతీయ విద్యార్థి అనేది కాన్సెప్ట్ కరెక్ట్ కావచ్చు, కానీ నీకున్న పునాది విద్యని, పునాదిలో ఉన్నటువంటి ఇక్కడ వనరులని అన్నింటినీ ఇక్కడ డెవలప్ చేసుకునేటువంటి విద్యారంగం కాకుండా అంతర్జాతీయకి వెళ్తే అది నష్టం అనేది మాకున్నది. మీరు ప్రభుత్వానికి మీ సమస్యలు తీర్చడానికి ఎంత టైం ఇస్తారు? మీకు అనుకున్న మీ ఉపాధ్యాయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? మేమైతే గత 15 నెలలుగా సమయం ఇచ్చాం ప్రభుత్వానికి. ఆర్థిక రంగానికి సంబంధించి కానీ, విద్యారంగానికి సంబంధించి కానీ పదే మేము గౌరవ కమిషనర్ గారికి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానీ, మంత్రి గారికి కానీ పదే మెమోరాండాలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఇప్పటికీ 3 సార్లు వారికి కూడా మెమోరాండం ఇచ్చాం. 15 నెలలు గడిచిన తర్వాత మేము యూటీఎఫ్గా మన సెప్టెంబర్ 25వ తారీఖున పెద్ద ఎత్తున రణవేరి కార్యక్రమాన్ని గుంటూరులో నిర్వహించాం. దరిదాపుగా 10,000 మంది ఉపాధ్యాయులు వచ్చారు. మాకున్న ఇబ్బందులన్నీ చెప్పాం. దాని తర్వాత మళ్ళీ ఫ్యాప్టో కార్యక్రమం నిర్వహించాం. మన అక్టోబర్ 7వ తారీఖున 10-15 వేల మందితోటి అలంకార్ థియేటర్ విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా చేశాం. ఈ ధర్నా తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచి సానుకూలంగా కొన్ని అంశాలు మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే అన్ని అంశాలని విన్నారు తప్ప వాటి ఎక్కడ పరిష్కారానికి సంబంధించి పెద్ద ఏమీ మాకేమీ ఉపయోగం లేదనేటువంటి భావంతో ఉన్నాం కింద ఉద్యోగులు, ఉపాధ్యాయులు. అందుకని ప్రభుత్వానికి సమయం చాలా 15 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ అసంతృప్తి ఉన్నాం కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా మేము మళ్ళీ ప్రభుత్వంతో మరోసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఏదో కాలాన్ని ఎక్కువ గడిపే పని ఉంటే ఖచ్చితంగా మేము వెంటనే పోరాటంలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం అనేటువంటిది చెప్పదలుచుకుంది. ఈరోజు సమస్యలకు సంబంధించి కూడా నేను కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయి. అంటే జనరల్గా ప్రభుత్వం పెద్ద ఆర్థికేతరము ప్రభుత్వం చేయగలిగినటువంటి సమస్యలు 2-3-4-5 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్లో తీసుకురావడం ద్వారా తక్షణం ప్రభుత్వం మీద ₹1 కూడా ఆర్థిక భారం పడదు. ఇది ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అవుతారు ఆ మిత్రులందరూ. ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత వచ్చే భారమే తప్ప ఇప్పుడు వచ్చేటువంటిది లేదు. రెండోది, మనం కంట్రిబ్యూషన్ కడతా ఉన్నాం. ఏదైతే కంట్రిబ్యూషన్ అదంతా కూడా మన దగ్గరే ఉంటుంది. అది కూడా మనకు ఆర్థిక పరిస్థితికి ఉపయోగపడుతుంది. కనుక 2003 డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయులు 11,500 మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ పాత పెన్షన్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే కారుణ్య నియామకాలు, కాంపెన్సేటరీ అపాయింట్మెంట్కి సంబంధించి దరిదాపుగా 960 మంది ఉపాధ్యాయులు పిల్లలు ఈ కరోనా సందర్భంలో చనిపోయారు. మోడల్ స్కూల్లో కావచ్చు, మన టీచర్స్గా కానీ వీళ్ళెవరికి కూడా కారుణ్య నియామకాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కారుణ్య నియామకాలు వెంటనే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయమని చెప్పాం. ఇది ఇవ్వడం ద్వారా కూడా తక్షణం వాళ్ళు ఆల్రెడీ చనిపోయినటువంటి వాళ్ళ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళకి ఆర్థిక పరంగా గతంలో 1,00,000-2 లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు ఉన్నటువంటిది వాళ్ళకి 45,000-50,000 దగ్గర అపాయింట్ అవుతారు, ఫస్ట్ అపాయింట్మెంట్. కనుక వెంటనే కూడా ఆర్థిక భారం ఉండేది కాదు. ఇది కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేసే ప్రయత్నం చేయాలి. మూడోది, ఈ రోజున సర్వీస్ రూల్స్, ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేవు. అంటే మేము పంచాయతీరాజ్లో చేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నాం, గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ రోజు ప్రమోషన్స్ అన్ని గవర్నమెంట్ ఉపాధ్యాయులు తీసుకుంటూ ఉన్నారు. మేము వాళ్ళని తీసుకోవడానికి మేము వ్యతిరేకించట్లేదు, కానీ మేము ఒకే రకమైనటువంటి టీచర్ పోస్టులు చేస్తున్నాం కనుక, ఒకే రకమైన బోధన చేస్తున్నాం కనుక ఇద్దరికీ కలిపి కామన్ సర్వీస్ రూల్స్ పెట్టమని చెప్పాం. ఇది సుప్రీంకోర్టులో కొట్టేసింది అనేటువంటి. దాని తర్వాత పోయిన 2017లోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నప్పుడే ఆయన 72, 73, 74 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోల్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నాం మనం. అవి చేయడం ద్వారా కామన్ సర్వీస్ రూల్స్ వస్తే మేము కూడా ఇప్పుడు జిల్లా పరిషత్లో ఉన్న వాళ్ళు కూడా హెచ్ఎం అవుతారు, ఎంఈఓలు 1 అవుతారు, అలాగే డిప్యూటీ డిఓలు అవుతారు, డిఓలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయమని చెప్తున్నాం. అలాగే ఈ రోజున మా దగ్గర పీజీలు చదువుకున్న వాళ్ళని ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నాం. గతంలో హైయర్ గ్రేడ్ టీటీసీ ఇంటర్ చేసుకున్న మిత్రులు ఉండేవాళ్ళు, ఇప్పుడు పీజీలు చేసిన మిత్రులు ఉన్నాం. వీళ్ళందరికీ సంబంధించినటువంటి జూనియర్ కాలేజీ లెక్చరర్స్గా ప్రమోషన్లు ఉండేవి మాకు. 2002 దగ్గర ఆ జీవోని ప్రత్యేకమైన జీవో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చి మమ్మల్ని ఎవరిని కూడా ప్రమోషన్ తీసుకొని కూడా చేసింది. కొన్ని వేల మంది వాళ్ళ ఉపాధ్యాయులు పీజీలు చేసి కూడా ఇవాళ ఎడ్జిటీలుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వాళ్ళు. ఆ జీవోను పునరుద్ధరించి మాకు అందరికీ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్స్కి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. దీనివల్ల కూడా అదనంగా భారం అయ్యేటువంటి పరిస్థితి లేదు.
అందుకని ఇలాంటి ఏదైతే బోధనేతర ఏవైతే ఆర్థికేతర కార్యక్రమాలు ఉంటే వీటిని కూడా వెంటనే చేసేటువంటి ప్రయత్నం చేయాలి. రెండోది మా పాఠశాలలు మేము కోరుకుంటున్నటువంటిది యూటీఎఫ్గా ఈ ప్రభుత్వ బడి బ్రతకటం ద్వారానే ఇవాళ ఎవరైనా సరే 45 సంవత్సరాల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అందరం ప్రభుత్వ బడిలో చదువుకున్న వాళ్ళమే, ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య అనిపించి వచ్చినటువంటి వాళ్ళమే. ఇవాళ ఒక రకంగా నైతిక విలువలు ఉన్నాయంటే ఈ సమాజంలో ప్రభుత్వ విద్య ద్వారానే అందుతాయి, ప్రభుత్వ పాఠశాలలోనే. కానీ వాళ్ళ ప్రైవేట్ పాఠశాల డెవలప్ అయిన తర్వాత పోటీ తత్వం, చనిపోయే తత్వం తప్ప ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, లేకపోతే నువ్వు భరోసా లేనటువంటి వాడి జీవితానికి భరోసా లేని పరిస్థితికి వెళ్ళిపోయాం మనం. అందుకని ప్రభుత్వ బడి బ్రతకాల, రాజ్యాంగ విలువలు ఉండాలి ఈ సమాజంలో. ఉండాలంటే ప్రభుత్వ బడి ఉండాలి. ఆ ప్రభుత్వ బడిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే మేము ఏ పోరాటం చేసినా ప్రభుత్వ బడి రక్షణ కోసమే చేస్తూ ఉన్నాం. మేము ఉపాధ్యాయులకు కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పిలిపిస్తుంది ఏంటంటే, మనకు వచ్చే పేద పిల్లలు, మధ్యతరగతి పిల్లలే మన దగ్గరికి, వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వీటన్నిటి కోసం అవసరమైతే మనం రోడ్ల మీదకి వద్దాం, పోట్లాడదాం, ఘర్షణ పడదాం, ప్రభుత్వంతో నెగోషియేషన్ చేద్దాం, లేకపోతే మన పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి పోరాటాలు చేద్దాం. కానీ వచ్చిన పిల్లలకి 4 అక్షరాలు చెప్పేటువంటి పని, వాళ్ళు అవసరమైతే 1 గంట కేటాయించి మనం బడి చెప్పేటువంటి పని, వాళ్ళకి నమ్మకాన్ని, ప్రభుత్వ బడి పట్ల తల్లిదండ్రులకి, సమాజానికి ఒక నమ్మకాన్ని కలిగించాలని. అందుకనే ప్రభుత్వ పిల్లలు ఉంటేనే ప్రభుత్వ బడి ఉంటుంది, ప్రభుత్వ బడి ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటేనే సంఘాలు ఉంటాయి, సంఘాలు ఉంటేనే మన హక్కులు ఉంటాయి. ఓకే, ఇది కాన్సెప్ట్. ఈ పద్ధతిలో కనుక మనం చేయగలిగితేనే ఉపయోగం అనేటువంటిది. మేము చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలసింది కూడా, మేము ఇప్పటికే 16 నెలలు మేము ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం, మా సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అందుకని మీరు ఆర్థిక పరిస్థితుల్ని కారణాలుగా చూపి మా యొక్క రావాల్సిన బెనిఫిట్స్ని పదే వాయిదా వేయటాన్ని మాత్రం కింద ఉద్యోగ ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు కనుక దీన్ని గమనించి రేపు ఖచ్చితంగా డిసెంబర్లోనా జనవరిలోనైనా సరే మా పిఆర్సీ వెంటనే కమిషన్, వెంటనే డిసెంబర్ జనవరి అని కాదు, వెంటనే మా పిఆర్సీ 12వ కమిషన్ చైర్మన్ వేయండి, 2 డిఏలు చెల్లించండి, డిఏల బకాయిలు కూడా తక్షణం చెల్లించే ప్రయత్నం చేయండి. వాయిదాల పద్ధతిలో తీసుకెళ్లడం ద్వారా మరింత అసంతృప్తి వస్తే భవిష్యత్తులో మరలా మేము 1, 2, 3 సార్లు మీకు నెగోషియేషన్ చేసుకోగలం. తర్వాత మేము ఆ రోడ్ల మీదకి ప్రజాస్వామ్యబద్ధంగా రావడం తప్ప వేరే మార్గం లేదని చెప్తాం. ఈ స్వరం తీవ్రత పెరక్క ముందే ప్రభుత్వం స్పందిస్తుందేమో చూద్దాం. సంతోషం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.